భారతీయ సాంప్రదాయాలను సరిగ్గా పరీక్షించి చూడాలే కానీ అందులో సైన్స్ దాగి ఉంది. మన వాళ్ల ఆచారమని బలవంతంగా మనం మీద రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆచారాల వెనుకున్న సైన్స్ ఇది. దీనిని పాటిస్తే ఇలా ఉంటుందని చెబితే ప్రతి ఒక్కరూ మన ఆచారాలను సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించడమే కాదు, ఇతరులకు సైతం మన గొప్పతనం గురించి వివరిస్తారు. ఇప్పుడు మన ఆచారాల్లోని 3 విషయాల గురించి చర్చిద్దాం. భారతీయ మహిళలు కాలి మెట్టెలు ఎందుకు ధరిస్తారు? భారతదేశంలో వివాహం చేసుకున్న మహిళలు కాలికి మెట్టెలు ధరిస్తారు. కాలి 2వ వేలికి మెట్టెలను ధరిస్తారు. అలా ధరించడం కేవలం అందానికి మాత్రమే కాదు, దాని వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది. కాలి 2వ వేలు నుండి గర్భాశయం, గుండెకు నిర్దిష్ట నాడులు కలిగి ఉంటాయి. గర్భాశయం నియంత్రించడానికి, ఆరోగ్యంగా ఉండేలా చేయడానికి తోడ్పడుతుంది. ఋతుచక్రం సక్రమంగా జరిగేలా చేస్తుంది. మరో విషయం ఏంటంటే వెండిని కాలిమెట్టుగా ధరించడానికి కారణం లేకపోలేదు. ఇది మంచి వాహకంగా పనిచేసి శరీర ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉంచుతుంది. భారతీయ మహిళలు గాజులను ఎందుకు ధరిస్తారు? గాజులను అలంకరణ, ఆభరణ వస్తువులుగా మాత్రమే ఉపయోగించరు. మణికట్టు నుండి ముంజేతికి మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులకు అనుసంధానమై ఉంటాయి. గర్భాశయ నాడులను ఉద్దీపానం చేయడానికి గాజులను ఉపయోగిస్తారు. మణికట్టు దగ్గరగా ఉండే నాడులు ఒత్తిడికి లోనవుతుంటే గర్భాశయ నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతాయి. దీనివలన గర్భాశయ పనితీరు, కండరాల కదలిక, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సీమంతం అప్పుడు గాజులు తొడగడానికి కారణం గర్భంలోని పిండం ఎదుగుదలకు గాజుల చప్పుళ్లు ఉపయోగపడతాయట. మహిళలు చెవిపోగులు ధరించడం. మహిళలు ధరించే చెవిపోగులు వారిని అందంగా చూపించడమే కాకుండా వారి తెలివిగల నిర్ణయాలకు కారణాలవుతాయట. చెవిపోగులు ధరించడం వల్ల ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడతారట. చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారట. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.